హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే పరివర్తనలు, అంటే ఒక రూపంలో ఉన్న ఫార్ములాని మరొక రూపంలోకి మారుస్తాము. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ sin b. This is a noted formula. sin a plus b ట్రిగ్నోమెట్రీ గురించి చదివే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా sin a plus b ఫార్మ్ అంటే చాలా ఈజీగా రాసేస్తారు. sin a plus b sin a cos b ప్లస్ cos a sin b. అలాగే మైనస్ తీసుకున్నాకోండి, sin a minus b అంటే ఇక్కడ మైనస్ అవుతుంది, సింబల్ మాత్రం చేంజ్ అవుతుంది, అంతే కదా. sin a minus b ఈక్వల్ టు sin a cos b మైనస్ cos a sin b. ఈ రెండు ఫార్ములాస్ తీసుకున్నాం. ఒకసారి కూడే అనుకోండి, ఆన్ యాడింగ్ sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమవుతుంది, sin a ప్లస్ b sin a cos b ప్లస్ cos a sin b sin a cos b మైనస్ cos a sin b అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. cos a sin b మైనస్ cos a sin b. రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, sin a cos b sin a cos b అంటే 2 sin a ఇంటూ cos b. కాబట్టి ఈ రెండు sin a ప్లస్ b sin a మైనస్ b ఫార్ములాస్ తీసుకొని వాటిని ఎక్స్పాండ్ చేసి ఒకసారి కూడినప్పుడు మనకేమొస్తుంది, ఒక ఫార్ములా వచ్చింది. ఏంటంటే 2 sin a cos b ఈక్వల్ టు sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b అని ఒక ఫార్ములా వచ్చింది. దీన్ని ఇక్కడ రాద్దాం. 2 sin a cos b ఈక్వల్ టు sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. అది ఫార్ములా. 2 sin a cos b ఈక్వల్ sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. అలాగే నెక్స్ట్ టైం తీసేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు కూడాం కాబట్టి ఇప్పుడు తీసేసి అనుకోండి, cos a sin b cos a sin b. ఇందాక కూడాము, ఇప్పుడు తీసేస్తున్నాం. తీసేస్తే ఆన్ సబ్ట్రాక్టింగ్ ఇది మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అంటే sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b ఈక్వల్ టు sin a cos b మైనస్ sin a cos b. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలేదంటే cos a sin b ప్లస్ cos a sin b అంటే 2 cos a sin b అంటే ఇది ఒక ఫార్ములా వచ్చేసింది. sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b ఈక్వల్ 2 cos a sin b. ఇది సెకండ్ ఫార్ములా. 2 cos a sin b ఈక్వల్ టు cos sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. ఇవి 2 sin a cos b అంటేనేమో sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b. 2 cos a sin b అంటే sin a ప్లస్ b మైనస్ sin a మైనస్ b. నెక్స్ట్ cos a ప్లస్ b. cos a ప్లస్ b కూడా ఏంటి, cos a cos b మైనస్ sin a sin b.
అలాగే కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని యాడింగ్ ఏముంది కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలిదేంటి కాస్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇది ఒక ఫార్ములా వచ్చేసింది. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి అంటే థర్డ్ ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. అది నెక్స్ట్ ఈసారి తీసేసి అనుకోండి, ఇప్పుడు తీసేస్తున్నాం. తీసేస్తే ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఈ ప్లస్ కూడా మైనస్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ బి అది మిగిలేదు. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 2 సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమన్నప్పుడు 2 సైన్ ఏ ఇంటూ సైన్ బి ఈక్వల్ టు ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అని ప్లస్ అవుతుంది అంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. 2 sin A sin B 2 sin A sin B equal to cos A minus B minus cos A plus B. 2 sin A into sin B equal to cos A minus B minus cos A plus B. ఈ ఫోర్ ఫార్ములాస్ కూడా మనకు వచ్చేస్తాయి. 2 sin A cos B ఈక్వల్ sin A plus B ప్లస్ sin A minus B. 2 cos A sin B ఈక్వల్ sin A plus B minus sin A minus B. 2 cos A cos B ఈక్వల్ cos A plus B plus cos A minus B. 2 sin A sin B ఈక్వల్ cos A minus B minus cos A plus B. వాటిలో ఫస్ట్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి 2 sin A కాస్ బి 2 sin A కాస్ బి అని వచ్చేసింది. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ 2 sin A కాస్ బి. ఇక్కడ మనం ఏ ప్లస్ బిని కానీ ఏ ప్లస్ బిని సి అనుకొని ఏ మైనస్ బిని డి అనుకున్నాం అనుకోండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు డి యాడ్ చేసాను కూడితే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అవుతాయి అంటే 2a ఈక్వల్ టు సి ప్లస్ డి. ఏ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2. ఏ ఈక్వల్ టు ఏంటి సి ప్లస్ డి బై 2. అలాగే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ఏ మైనస్ బి ఈక్వల్ టు డి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి అనుకోండి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే 2b ఈక్వల్ టు సి మైనస్ డి.
బి ఈక్వల్ టు సి మైనస్ డి బై 2. కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, సైన్ ఏ ప్లస్ బి అంటే సి, సైన్ సి ప్లస్ సైన్ డి, ఏ మైనస్ బి అంటే డి అనుకున్నాం, ఈక్వల్ టు 2 సైన్ ఏ అంటే ఎంత అయింది, సి ప్లస్ డి బై 2, సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ బి అంటే సి మైనస్ డి బై 2, సి మైనస్ డి బై 2. ఇవి సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఇది ఇంపార్టెంట్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఫార్ములా. సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. అలాగే సైన్ ఏ ప్లస్ బి సెకండ్ వన్, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ ఇంటూ సైన్ బి, 2 కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి సి, సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ ఏ అంటే కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ బి అంటే సి మైనస్ డి బై 2. ఇది ఫార్ములా. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ప్లస్ వచ్చినప్పుడేమో సైన్ ప్లస్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ కాస్ వస్తుంది. మైనస్ వస్తే కాస్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ సైన్ వస్తుంది. కాబట్టి సైన్ సి ప్లస్ సైన్ డి ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇవి నెక్స్ట్ థర్డ్ వన్, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ 2 కాస్ ఏ కాస్ బి. మనం కాస్ తీసుకున్నప్పుడు ఏంటంటే కూడినప్పుడేమో కాస్ ఏ కాస్ బి, మైనస్ ఉంటేనేమో సైన్ ఏ సైన్ బి వస్తుంది. ఇలా ఇది థర్డ్ వన్ కదా. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి. అంటే 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి అనేది ఎక్కడైనా వస్తే అవసరమైతే ఏం రాసుకోవచ్చు, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అని రాయొచ్చు. లేదు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 2 కాస్ ఏ కాస్ బికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే సి కదా, కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 కాస్ ఏ అంటే ఎంత, సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. కాబట్టి కాస్ సి ప్లస్ కాస్ డి ఈక్వల్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2 సైన్ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ బి. కాస్ కల్లా కూడా ఏంటంటే ప్లస్ తీసుకున్నప్పుడేమో కాస్లో వస్తాయి రిజల్ట్గా, మైనస్ తీసుకుంటే ఆన్సర్లో
రెండు సైన్లు వస్తాయి. కాబట్టి కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 2 sin A ఇంటూ సైన్ బి. ఏ ప్లస్ బి సి కదా, కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 sin ఏ అంటే సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 బి అంటే. కాబట్టి కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇది ఫార్ములా. ఇక్కడ మైనస్ ఎందుకు అనుకుంటే ఈ మైనస్ లోపల పంపించవచ్చు. ఏమవుతున్నప్పుడు 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. ఈ మైనస్ ఇక్కడ లోపల మల్టిప్లై చేస్తుంది. సి మైనస్ డి వల్ల డి మైనస్ సి బై 2 అవుతుంది. కాబట్టి కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. ఈ ఫంక్షన్ ముందు మైనస్ లేదు, మైనస్ ఎందుకు అనుకుంటే అక్కడ యాంగిల్లోకి చేర్చుకోవచ్చు. అప్పుడు ఏముంది 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. లేదు ఫంక్షన్ ముందే మైనస్ ఉండాలంటే కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ ఏముంది మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ఇలా అవుతుంది. లేదు ఇది ఇలాగే ఉండి ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తాన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేస్తే ఆ ఫార్ములా ప్రకారం ఏమున్నప్పుడు కాస్ డి మైనస్ కాస్ సి ఈక్వల్ టు 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఇక్కడ కాసు సంబంధించి కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మైనస్ అనేది వస్తుంది కాబట్టి. కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 ఆర్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2 ఆర్ ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నాం. కాస్ డి మైనస్ కాస్ సి ఈక్వల్ టు 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఎలాగైనా కానీ సరే గుర్తుపెట్టుకుంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే మైనస్తో గుర్తుపెట్టుకుంటే కాస్ సి మైనస్ కాస్ డి ఈక్వల్ టు మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. లేదంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2 కాస్. ఇలా 4 ఫార్ములాస్ వస్తాయి ట్రాన్స్ఫర్మేషన్స్లో. ఫస్ట్ సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. ఈ 4 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటి మీద సమ్స్ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.